హే గాయ్స్, నేను మీ హెడ్ డ్యూడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఏమనిపించకపోతే కిందన కామెంట్ చేయండి. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్‌లో చూసే ఉంటారు ఏం జరిగిందో. ఇది చాలా దారుణమైన ఇన్సిడెంటు. వీడియోలోకి వెళ్ళబోయే ముందు అసలు ఏటి ఇన్సిడెంటు, ఇది ఏదో సినిమాల్లో కన్నా దారుణంగా ఉంది. ఒళ్ళు జలదరిస్తున్నట్టుంది. అసలు అంత దారుణంగా ఒకరు ఎలా చంపుతారు, అంత పగ ఒక మనిషి పైన ఎలా పెట్టుకుంటారు, అవసరం ఏమొచ్చింది? ఇది ప్లాన్ చేసి చేశారో, అనుకోకుండా చేశారో, ఏదైనా యాక్సిడెంట్లో చేశారో? ఈ కేసులో చాలా ట్విస్టులు ఉన్నాయి, ఏదో సినిమాలాగా. ఇంకా ఈరోజు వీళ్ళ భర్తే చంపేసి వీళ్ళ భర్తే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఈవిడ కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు అని. వీళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని సంక్రాంతి సెలవులకు అని చెప్పేసి ముందే వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి పంపించారు. ఏదో పోలీసులకు చెప్పేది ఏంటంటే, ఏదో గొడవలోని మనస్పర్ధలు వచ్చి ఇవి వచ్చి ఏదో గట్టిగా కొట్టాను, దానివల్ల చంపేశాను, దొరికిపోతానని చెప్పి ఇలా చేశాను అని పెట్టారు. కానీ పోలీసులు గట్టిగా అడిగితే ఏమీ ఇంకా క్లియర్గా చెప్పట్లేదు. ఇది అసలు ఎలా వెలుగులోకి వచ్చిందంటే, ఈయనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాక వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేసి చెప్పి, ఇలా గొడవ అయింది, ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు, మీరేం కంగారు పడకండి అన్నారు. అలా 2 రోజులు చూశారు. ఈయన కూడా నటించారు గాబరా పడుతున్నట్టు. ఇంకా అవ్వదని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఏమో ఊరి నుంచి వచ్చారు. ఊరి నుంచి వచ్చిన వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా పోలీస్ స్టేషన్లోని కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీసులు దర్యాప్తు స్టార్ట్ చేశారు. అప్పటికి ఇంటి చుట్టూ చాలామంది అన్నారు, ఏటి వాసన, బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఎక్కడి నుంచి వాసన అని. అందరికీ మా కుక్క చచ్చిపోయింది, అందువల్ల చూసుకోలేదు, ఆ వాసన ఇది అన్నారు. అప్పటికి వాళ్ళకి చాలా కుక్క సౌండ్లు వినిపించాయి. ఈ టైంలో ఎలా వండుకొని తింటున్నారని చాలా అడిగారు. కానీ ఆయన మాత్రం ఇది నార్మల్ కుక్క చచ్చిపోయిన వాళ్ళు వచ్చిన వాసన అన్నారు. అసలు ఇది ఎప్పుడు జరిగిందంటే, ఇది జనవరి 13, 14 తేదీల్లో జరిగింది. ఆయన ఒక్కసారిగా కొట్టడం వల్ల చనిపోయినాక ఈయన ఏం చెప్తున్నారంటే, చనిపోయింది ఇంకా దొరికిపోతాడని చెప్పి ఆవిడని బాత్రూంలోకి తీసుకెళ్ళి ముక్కలు చేసి ఆవిడ బోన్స్ తీసేమో డ్రై చేసి దాన్ని పౌడర్ చేశారు. ఇంకా ఆవిడ మామూలు కుక్కర్లో పెట్టేసి కుక్కర్లోని ఉడకబెట్టి ఉడకబెట్టిన దాన్ని తీసుకెళ్ళి ఏదో చెరువులో పడేశారు. ఇదంతా ఇంకా మటన్ కొట్టే ఉంటాయి చూడండి, మటను చికెను, అవేమో అక్కడ వాళ్ళ ఇంట్లో కనబడింది. ఎంత క్లీన్ చేసినా అందులోని కొంచెం అయితే ఇవి ఉంటాయి కదా, అది ఫారెన్సిక్ వాళ్ళు కనబెట్టి ఆ ఫారెన్సిక్ రిపోర్ట్లో తేలింది ఆవిడ బ్లడ్ స్టెయిన్స్, ఆవిడ స్కిన్ టిష్యూస్ అవన్నీ ఉన్నాయని. ఇప్పుడు పోలీసులు అయితే ఎవిడెన్స్ కోసం దర్యాప్తు చేస్తున్నారు. ఆవిడైతే ఇంట్లోకి వెళ్ళినట్టు ఎవిడెన్స్ ఉంది, కానీ ఇంటి నుంచి బయటకు వచ్చినట్టు ఎవిడెన్స్ లేదు. దీనివల్ల పోలీసులు ఈజీగా కనుక్కోగలిగారు. అసలు ఎందుకు జరిగిందో అనేది ఆయన ఇంకా క్లారిటీగా చెప్పలేదు. వీళ్ళకి పెళ్ళి అయ్యి కూడా 13 సంవత్సరాలు అవుతుంది. 13 సంవత్సరాల్లోని ఏ ఒక్కరోజు ఇలా చేసామని ఆయనకి ఏం అనిపించలేదా? అసలు ఏటి, ఒక మనిషిని అసలు కుక్కర్లో పెట్టి అలా విజిల్లుతో ఉడకబెట్టాలని ఆలోచన ఎలాగొచ్చిందో అది ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇది చాలా డిస్టర్బ్ చేసే విజువల్స్ చూస్తున్నాం మనం ఈ న్యూస్ ఛానల్లోని. ఇది ఇలాగే కంటిన్యూ అయితే చాలా కష్టం. ఇంకా ఈయన కోర్టులో హాజరుపరుస్తారు. ఇంకా ఈయన తీర్పు గురించి వేచి చూడాలి. పోలీసులు ఏ ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తారు, ఈయనకి ఎలాంటి జైలు శిక్ష వేస్తారని, ఇంప్రిజన్మెంటు లైఫ్ టైం వేస్తారా లేకపోతే ఉరి తీస్తారా అనేది ఇంకా చూడాల్సి ఉంది. ఇలాంటివి జరుగుతుంటే చుట్టుపక్కల వాళ్ళు అప్పటికి ఇన్ని విజిల్లేటి ఏది ఈ వాసన ఇదంతా అని చాలా గాబరా పడ్డారు. కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ అడిగితే వాళ్ళకే తెలియకన్నా ఇంత జరిగిందని షాక్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా. మ్యాక్సిమము పండగ అవ్వడం వల్ల చాలామంది ఊర్లకు వెళ్ళడంతో ఇదే మంచి సమయం అనుకొని ఇదేదో ప్లాన్ చేసి చేసినట్టే ఉందే తప్ప యాక్సిడెంటల్గా జరిగిందైతే అన్నట్టయితే ఏమి కనబడట్లేదు. ఇంకా దీనిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఆయనైతే నేనే చంపానని ఒప్పుకున్నారు, కానీ అసలు ఎందుకు చంపాను ఏమిటి అనేది ఇంకా విచారణల్లో తేలాల్సి ఉంది. దీనిపైన ఇంకా అప్డేట్లు నేను మిగతా వచ్చే వీడియోలు ఇవ్వడం జరుగుతుంది. మీకు దీనిపైన ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇది షేర్ చేయండి, అందరికీ తెలియాలి. ఎంత ఎక్కువ షేర్ చేస్తే అన్ని మందికి తెలుస్తుంది ఇలాంటివి జరుగుతున్నాయని. వీడియోని తప్పకుండా లైక్ చేయండి.